నమస్తే అండి. ఈరోజు మనం వినాయకుడికి నచ్చిన విధంగా పూజ చేయడం ఎలా అని తెలుసుకుందాం. వినాయక చవితి రోజు మట్టి వినాయకుడితోనే పూజ చేస్తే వినాయకుడికి చాలా ఇష్టం. చిన్న మట్టి వినాయకుడిని తెచ్చుకొని ఒక పీట వేసి, దానిపై ఒక మంచి క్లాత్ వేసి, దానిపై బియ్యం పోసి, ఆ బియ్యం పైన గరికను పరిచి నిండుగా గరికను పరిచి ఆ గరిక పైన వినాయకుడిని కూర్చోబెడితే వినాయకుడికి చాలా ఇష్టం. అలాగే పైన కప్పుగా పాలవెల్లి అంటాం కదండి, చెక్కతో చేస్తారు. ఆ పాలవెల్లితో పెట్టి ఆ పాలవెల్లికి మామిడాకులతో అలంకరించి, మొక్కజొన్నలతో, అలాగే వెలగపండు, ఇలాంటి రకరకాల పండ్లతో అలంకరించి ఆ పాలవెల్లిని తలపై వచ్చేలా కట్టాలి. ఇది చేస్తే కూడా వినాయకుడికి చాలా ఇష్టం. అలాగే పత్రి పూజ కోసం గరిక, మామిడాకులు, అలాగే బిల్వపత్రాలు, మారేడు దళాలు, ఉమ్మెత్త దళాలు, ఇలా రకరకాల ఆకులతో పూజ చేస్తే, తమలపాకులు, ఉత్తరేణి ఆకులు, ఇలా మన ఔషధి మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ ఆకులన్నిటితో వినాయకుడికి పూజ చేస్తే చాలా ఇష్టం. ముఖ్యంగా గరిక, బిల్వపత్రాలు మొదటి పాత్ర పోషిస్తాయి. తులసితో మాత్రం చేయకూడదు. చెరుకు గడలను కూడా వాడితే డెకరేషన్లో, అంటే వినాయకుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు, లేదంటే పక్కన కానీ చెరుకు గడలను కూడా వాడితే చాలా ఇష్టం. ఇది వినాయక చవితి యొక్క పూజా విధానం. కావలసిన పదార్థాలు. థ్యాంక్ యూ.